హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఇవాళ మీరందరూ ఎలా పూజ చేసుకున్నారు, కానీ నేను మాత్రం ఇలా చేసుకున్నాను. ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే చాలా లేట్గా మెల్లిగా చేసుకున్నాను. వీడియో కూడా మెల్లిగా ఎడిటింగ్ అయింది. ఎలా ఉందో నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి చేద్దాం అనుకున్నాము, కానీ కరెంట్ లేదు. మెల్లిగా లేచి చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్నీ క్లీన్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కల్లా 6 కల్లా పూజ చేసేసుకుందాం అనుకున్నాము, కానీ 1 అవర్ లేట్ అయిందన్నమాట. ఇంకా మా వారికి కూడా కొంచెం నాకు సపోర్ట్ చేశారు, లేచారు. ఇంకా దేవుడి గది అంతా క్లీన్ చేశారు, పటాలు ఇచ్చారు నాకు. నేనేమో పటాలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. మా వారు ఇంకా నాకు అన్నీ సాయం చేస్తూ ఉన్నారు. వెళ్ళి కొబ్బరికాయ తీసుకొచ్చారు. ఇంకా మా ఇంట్లోనే చెట్టు ఉంది, పూల చెట్టు, పూలు కూడా తీసుకొచ్చారనమాట. పొద్దున్నే లేచి ఇంకా నేను చేసేది కూడా అన్నీ వీడియో చేసి పెడదాం అనుకున్నా, కానీ కరెంట్ లేదు, చీకటి ఉంది. ఇంకా అక్కడ మిస్ అయిపోయింది వీడియో. ఇంకా పూజ చేసుకునేది ఒక్కటే వీడియో వచ్చింది, ఇంకా అదే పెట్టాను. ఇంకా లక్ష్మీదేవి ఫోటోకి బొట్లు పెడుతున్నాను. ఎక్కువసేపు కూర్చోలేను, అయినా కూడా పూజ చేసుకునేటప్పుడు చాలా ఓపికతో కూర్చొని అన్నీ బొట్లు పెట్టుకొని శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకున్నాను. కొంచెం మా వారు సాయం చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. మా వారు వీడియో తీస్తున్నారు, ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను చేస్తూ ఉన్నాను పూజ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను మీషో నుంచి టోటాయిస్ ఐడిల్ తీసుకున్నాను. చిన్నది క్రిస్టల్లో, నాకైతే చాలా నచ్చింది. అన్బాక్సింగ్ ఇప్పుడే చేస్తున్నా. సెంటిమెంట్గా ఉంటుందని ఇవాళ ఓపెనింగ్ చేశానమాట. మా వారు చూసారు, చాలా బాగుంది అన్నారనమాట. క్రిస్టల్లో ఎంత బాగుందో. మీకు ఎవరికన్నా కావాలి అంటే లింక్ అని పెట్టండి, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను లింక్. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. చాలా తక్కువలో వచ్చింది అనమాట. చిన్న గిన్నెలాగా వచ్చింది, తర్వాత పైన టొటాయిస్ వచ్చింది అనమాట. సెంటిమెంట్గా ఉంటుంది ఇవాళ అని చెప్పేసి మంచిగా తీసుకున్నాను. తీసుకొని మంచిగా పూజ చేసేసుకున్నా, క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని కొన్ని నీళ్ళు పోసి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసేసాను. ఆల్రెడీ మా దగ్గర రాగిలో ఉంది, అయినా కూడా తీసుకున్నా. నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది అనమాట, అందుకే వెంటనే ఆర్డర్ చేసేసాను. అలాగే అక్షయ తృతీయ రోజు చాలామంది అంటారు, గోల్డ్ కొనలేని పరిస్థితి ఉన్నవాళ్ళు కుండ కొనుక్కోవాలి, దొడ్డుప్పు కొనుక్కోవాలి, పసుపు కుంకుమలు, లేకపోతే ఇదేంటి కాటన్ అంటే దూది ఇలా కొనుక్కోవచ్చు అన్నారు. ఇప్పుడున్న ఈ బంగారం రేటుకి ఎవరు కొంటారండి, ఎవరు కొనలేరు కదా. అందుకే చిన్న కుండ కొనుక్కున్నాము. అంటే నాకు ఎంత సైజు కావాలో అంత సైజు పోగానే దొరికింది. చాలా బాగుంది, క్యూట్ అనిపించింది. 150 రూపాయలు చెప్పారు, అయినా సరే అని నాకైతే బాగా నచ్చిందని తీసుకొచ్చాము. మంచిగా దాన్ని శుభ్రం చేసి పెట్టాను అనమాట. ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఆ రోజు బొట్లో అన్నీ పెట్టేసి ఇంకా కల్లుప్పు వేసేసాను, దాని నిండా కల్లుప్పు వేసేసి పెట్టుకున్నాను అనమాట. నిండుగా పెట్టేశాను. లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా పెట్టుకోకూడదు అని మా మదర్ చెప్పారు, అందుకే సైడ్ కని పెట్టాను. అక్కడ మాకు రోజు ఉంటుంది, చిన్న మట్టి కుండ లాంటిది ఉంటుంది, దాని నిండా ఎప్పుడు మేము కాయిన్స్ వేసి పెడతాము, డబ్బులు వేసి పెడతాము. కానీ ఇవాళ సెంటిమెంట్ అని ఇంకా మట్టి గిన్నె కొంచెం పెద్దది తెచ్చుకొని దాంట్లో కల్లుప్పు వేసేసి మొత్తం కాయిన్స్ డబ్బులు పెట్టి ఇంకా పూజ చేసుకున్నాం అనమాట. దాని నిండా చాలా బాగుంటుంది అని అంటే ఇంకా నేను కూడా యూట్యూబ్లో చూశాను, చాలామంది అలా చేసుకుంటున్నారు. గోల్డ్ కొనలేని పరిస్థితి కదా, ఏం చేస్తాం, మనకున్న దాంట్లో సర్దుకోవాలి. అందుకని ఇంకా పూజ చేసేసుకున్నాం, దీపాలు వెలిగించేసుకున్నాను. ఇంకోండి లక్ష్మీదేవి హారం నా దగ్గర కాసుల పేరు 1 గ్రామ్ గోల్డ్లో ఉందనమాట. హారం వేసాను, నిండు కనిపిస్తుంది. పూలు చూడండి నిండుగా ఉన్నాయి, మా చెట్టుదే అనమాట. చాలా ఎన్ని తీసినా వస్తూనే ఉంటాయి ఆ చెట్టుకి పూలు. ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకో నాకు ఎక్కువ జాతకాలు పూజ చేసుకుందామంటే ఇంకా నాకు పూజ చేసుకోవాలని నేను ఒక 2-3 డేస్ నుంచి అనుకున్నాను, ఎలాగైనా చేసుకోవాలి, ఏ డిస్టర్బెన్స్ రావద్దు అని మనశ్శాంతిగా అనుకున్నాను. అలాగే చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు కూడా నాకు సపోర్ట్ చేశారు, వీడియో తీయమంటే మంచి వీడియో తీశారు.
మెయిన్ ఏంటంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి అన్నీ నేను వర్క్ చేసేది కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కరెంట్ లేకపోయేసరికి చీకటి ఉండేసరికి ఇంకా నేను చేయలేకపోయాను. ఇంకా దేవుడి దండం పెట్టేసుకొని మేమిద్దరం కలిసి కొబ్బరికాయ కొట్టుకున్నాం అనమాట. మంచిగా ముక్కొని కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇంకా మా వారు వీడియో తీస్తున్నారు. ఇంకా కొబ్బరికాయ ముక్కొని అంటే మా వారు కూడా ముక్కున్నారనమాట. ముక్కొని ఇంకా కొబ్బరికాయ కొట్టాము. ఇప్పుడు కానీ ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేసినా ఫస్ట్ ఆరోగ్యం మంచిగా ఉంటేనే బాగుంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆరోగ్యం మంచిగా అయితే ఏ పనైనా చేసుకోవచ్చు. నా కొబ్బరికాయ కొట్టేటప్పుడు చాలా భయం వేస్తుంది. ఎండాకాలం కదా ఎలా వస్తాయేమో కొబ్బరికాయలు, కానీ చాలా బాగా వచ్చింది. చాలా మంచిగా పగిలింది అనమాట. కొబ్బరి నీళ్ళు కూడా చాలా తీయగా చాలా బాగున్నాయి. ఇంకా నాకు అదో సెంటిమెంట్. ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా హారతి ఇచ్చేసుకొని దండం పెట్టేసుకున్నాము. ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా కంగారు పడతారు అని, ఇంకా నేను కంగారు పడతానని మా వారు నా ముందర కంగారు పడకుండా చాలా సపోర్ట్గా వీడియో తీశారు, నాకు సపోర్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. నాకు పూజ చేసుకుంటే ఆ రోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉంటుంది. ఈసారి అక్షయ తృతీయ చాలా హ్యాపీగా ఉంది. గోల్డ్ కొనకపోయినా గోల్డ్ కొన్నంత హ్యాపీగా ఉంది. మేమిద్దరం కలిసి కూర్చొని మంచిగా పూజ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు ఏంటో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే మీరు నాకు ఎంకరేజ్ చేసినట్టుంటే మెల్లిమెల్లిగా నేను కూడా వీడియోస్ పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.